యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేశారు. ఆ గొల్గొతా అనే కొండపైన ఆయన సిలువేశారు. ఉదయం రమారమి 9 గంటల సమయంలో ఆయన్ని సిలువేస్తే ఆయన వేలాడుతున్నాడు. చేతులకు 2 మేకులను, కాళ్ళకి మేకులు కొట్టారు. 3 మేకుల మీద ఆయన వేలాడుతున్నాడు. ఆయన్ని ఒక్కని మాత్రం సిలువేయలేదు. ఆయనకి కుడివైపున ఎడమ వైపున 2 దొంగల్ని సిలువేశారు. ఆ ఎడమ వైపున ఉన్న దొంగ ఈ విధంగా అడుగుతున్నాడు. లోకరాసిన సువార్తలో 23వ అధ్యాయం మనం చదువుకున్న 39వ వచనంలో, వేలాడ వేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. నీవు క్రీస్తువు కదా, దిస్ ఈస్ వాట్ యు క్లెయిమ్. నేను క్రీస్తునని నువ్వు చెప్పుకున్నావు. ప్రజలకు నువ్వు నేను దేవుణ్ణనే చెప్పుకున్నావు. నేను రాబోతున్న మెస్సయ్యను, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యననే చెప్పుకున్నావు. దేవుణ్ణి అని చెప్పుకున్నావు. నువ్వు 3 మేకుల మీద ఏలాడతావు ఏంటయ్యా? ఇన్ సర్కాస్టిక్ వే, ఒక వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాట. నువ్వు క్రీస్తువు కదా, ఒకవేళ నువ్వు క్రీస్తువు అయితే, దేవుడు అయితే, నిన్ను రక్షించుకుని నన్ను కూడా రక్షించు అన్నాడు. చూడండి, నేటి కాలంలో కూడా చాలా మంది ఈ విధంగా 3 మేకుల మీద వేలాడేవాడు దేవుడు ఏ విధంగా అవుతాడు? 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఏ విధంగా అవుతాడు? దేవుడు అంటే రిచ్గా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుడు అంటే ఎలా ఉండాలంట? రిచ్గా ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మన ఆలోచన ప్రకారంగానే దేవుడు రిచ్గా పుట్టాడు. దేవుడు ఒక రాజు కుటుంబంలో పుట్టాడు. దేవునికి అసాధ్యమా రాజు కుటుంబంలో పుట్టడం? దేవుడు రిచ్గా పుట్టాడండి. దేవుడు రాజు కుటుంబంలో ఒక రాజకుమారుడిగా పుట్టాడు. ఆయన ఎదిగాడు, రాజు అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, ఒక ధనవంతుడిగానో, లేకపోతే జమీందారు గానో, లేకపోతే రాజుగా పుట్టిన ఆయనకి అందరూ కలుసుకుంటాక అవకాశం ఉండిద్దా? అందరిలో ఒక్కడు అవ్వగలడా చెప్పండి? రాజు అందరిలో ఒక్కడు అవ్వగలడా? అవలేడే. రాజు కొంతమందికి మాత్రమే దగ్గర అవ్వగలడు. ఒక వర్గం వారికి మాత్రమే ఆయన దగ్గర అవ్వగలడు. అందరికి ఏ విధంగా దగ్గర అవ్వగలండి? యేసుక్రీస్తు ప్రభువారి జీవితం చూడండి. ఆయన వారి మధ్యలో నివసించెను. హి లివ్డ్ అమాంగ్ దెమ్. ఆయన వారి మధ్యలో నివసించాడు. వారిలో ఒక్కడిగా నివసించాడు. అయ్యా, నీ ఉండే స్థలం ఏది అని అడిగితే, రా నేను చూపిస్తానని ఆయన్ని తీసుకువెళ్ళి చూపించాడు. రాజభవనంలోకి పర్మిషన్ ఉండిద్దా? రాజుగారి అంతఃపురంలో పర్మిషన్ ఉండిద్దా? రాజుగారు అయితే ప్రజలందరూ కూడా స్వతంత్రంగా వెళ్ళి ముట్టుకోవడానికి అనుమతి ఉండిద్దా? 12 సంవత్సరాలు పాపం ఒక ఆవిడ తిరిగి 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 వేసారిపోయి తన ధనమనంతటిని వైద్యుల దగ్గర పారబోసి, అయినా సరే ఏ మాత్రం కూడా ఉపయోగం లేకుండా, యేసుక్రీస్తు ప్రభువారు అనే ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుని సేవకుడు ఉన్నాడు, ఆ ప్రవక్తలో శక్తి ఉన్నది, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నేను స్వస్థపరచబడతాను అనే ఒక ఆశతో వచ్చింది. ఒక 12 సంవత్సరాలు రక్తస్రావం అనే రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ. నిజంగా రాజు అయితే దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకోగలదండి? అవకాశం ఉండిద్దా? ఆయన సాధారణమైన మనిషిగా పుట్టాడు కాబట్టి వస్త్రపు చెంగు ముట్టుకోగలిగింది. రాజు అయితే చుట్టుపక్కల ఎంతమంది ఉంటారండి? గొప్ప సైన్యం ఉండదా? బందోబస్తు ఉండదా? రోజు బయటకు వస్తాడా రాజు? మార్కు రాసిన సువార్తలో ఒక సంఘటన ఉందండి, చాలా అద్భుతమైన సంఘటన. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇలా ప్రసంగం చేస్తున్నప్పుడు, ఆ ప్రసంగం అయిపోయింది, ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక కుష్టి రోగి ఆయనకి ఎదురుపడి, ప్రభువా, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరుస్తావా అని ఆయన బ్రతిమాలుకున్నాడు. ఒకవేళ రాజు అయితే ఆయన రోడ్డు మీద నడిచేవాడా? ఈయన ఎదురుపడేవాడా? అప్పుడు ఆయన తన చేయి చాపి ఆయన ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని పలికాడు. ఇవన్నీ సాధ్యమండి రాజు అయితే. యేసుక్రీస్తు ప్రభువారు కనుక రాజు అయితే ఆయన మరణించేవాడు కాదు. ఆయన శిలువ యాగము జరిగేది కాదు. ఆయన మనలో ఒకటిగా బ్రతికాడు. మన వంటి వాడాయను అని రాయబడింది శోధనలో కానీ అన్ని విషయాలలో కూడా. మన వంటి వాడాయను. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అందరికీ యాక్సెస్ ఉంది. ఎవరైనా ఆయన దగ్గరికి రావచ్చు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గం వారైనా, ఏ దేశమైనా, ఏ రంగైనా, ఏ భాష అయినా సరే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావడానికి ఆయన దగ్గర యాక్సెస్ ఉంది. దేవుణ్ణి మైలుపరిచే, దేవుణ్ణి అపవిత్రపరిచే శక్తి ఏ మనుషుని దగ్గర సంపాదించుకోలేదు. ఎవ్వడికి ఆ సినిమా లేదు, ఎవడికి అంత ఇది లేదు.
ఆయన ఎవరి ద్వారా మైలుపడే దేవుడు కాదు. ఆయన ఎవరి ద్వారా అపవిత్రపడే దేవుడు కాదు. ఏ వర్గం ద్వారా ఆయన చిన్నపోయే దేవుడు కాదు. ఆయనను ముట్టుకుంటే పవిత్రత వస్తుందే కానీ మన అపవిత్రత ఆయన దగ్గరికి అంటదు. ఆయన అపవిత్రపరిచి ఆయన మైలుపరిచేవాడు ఎవ్వడు కూడా లేడు ఈ భూమి మీద. ఆయన పవిత్రపరిచే దేవుడు.